దాకా సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయలేదు, సినిమాకి సంబంధించినటువంటి పూజ కూడా జరగలేదు. అయినప్పటికీ ప్రపంచం మొత్తం కూడా ఆ సినిమా కోసం ఎగ్గల్లి వెయిట్ చేస్తుంది. మన సినిమా ఏంట్రా బాబు అంటే ఒక్క మొక్కలో చెప్పేయచ్చు, SSMB 29 సినిమా కోసం మన మహేష్ బాబు గారి కాంబినేషన్ మరియు రాజమౌళి గారి కాంబినేషన్ రాబోయేటటువంటి ఈ సినిమా కోసం ప్రపంచం మొత్తం కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ప్రపంచం మొత్తం ఎందుకు ఎదురు చూస్తుంది అంటే ఆల్రెడీ నాటు సాంగ్ సృష్టించినటువంటి విధ్వంసం మీకు తెలుసు, ఆస్కార్ అవార్డు గెలిచినటువంటి ఫస్ట్ తెలుగు సినిమా కూడా ఇదైతే రికార్డ్ ఎక్కిందనమాట. సో ఈ సినిమా గురించి ఎందుకు ఇప్పుడు డిస్కషన్ వచ్చింది అని అంటే సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే లీక్ అయిందనమాట. ముందైతే ఈ సినిమా మీద బేభత్సమైనటువంటి హైప్ ఉండడం గల కారణం మన రాజమౌళి గారు అనమాట. రాజమౌళి గారు చూసుకున్నట్లయితే RRR మూవీ తీశారు. RRR మూవీలో 2 క్యారెక్టర్లు పెట్టారు. 2 క్యారెక్టర్ని బాగానే బ్యాలెన్స్ చేసిందే కానీ కొంతమందికి అయితే నచ్చలేదు. కొంతమంది మన రామ్ చరణ్ మెయిన్ హీరో అన్నారు, అది కాక మన ఎన్టీఆర్ని తక్కువ చేసిన అని చెప్పి చాలా మంది అన్నారనమాట. సో అన్ని విమర్శలు వచ్చినాయి. ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూలో క్వశ్చన్ చేశారు, ఆయన తండ్రిని కూడా క్వశ్చన్ చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే రాజమౌళి గారిని తిట్టారు. మళ్ళీ మల్టీ స్టారర్ సినిమా తీయడానికి ఎవడైనా డేర్ చేస్తాడా? అరే మీరు అడిగారు అని చెప్పి మెగా ఫ్యామిలీ నుండి ఒకరిని, నందమూరి ఫ్యామిలీ నుండి ఒకరిని తీసుకొని ఒక బిగ్గెస్ట్ సినిమా తీసి మీకు అప్పచెబితే మీరేమో మా హీరోకి 7 ఎలివేషన్ తక్కువైనాయి, మీ వాళ్ళ హీరోకి ఇక్కడ ఎలివేషన్లు ఎక్కువైనాయి, మా హీరోకి డైలాగ్ తక్కువ పెట్టిండు అని చెప్పి ఎన్ని చేశారే. మళ్ళా బుద్ధున్నోడు ఎవడైనా మల్టీ స్టార్ సినిమా అయితే తీయడు, అదైతే డేర్ అయితే చేయడు, కానీ మన రాజమౌళి గారు చేస్తారని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. పృథ్వీరాజ్ గారు ఆయన గురించి మ్యాక్సిమం మీ అందరికీ తెలియకుండా ఉండదన్నమాట. ఎందుకంటే సలార్ సినిమాలో వరదరాజమన్నాలాగా అల్లాడించేసింది అనమాట. వరద అనేటటువంటి పేరైతే ఇంకా మైండ్లో తిరుగుతూనే ఉంది. ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్గా ఉండొచ్చు, ఆ యాక్టింగ్లో ఉండొచ్చు, ఆ ఫైట్స్లో ఉండొచ్చు, ఆ డైలాగులో ఉండొచ్చు, నీ అమ్మ మొగుడొచ్చాడు అనేటటువంటి మాటలు అయితే నిజంగా పిచ్చెక్కించింది అనమాట పృథ్వీ గారు. ఆయన చూసుకున్నట్లయితే SSMB 29 సినిమాలో నటించబోతుండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. దాన్ని మూవీ టీమే అఫీషియల్గా తెలియజేయాల్సి ఉందన్నమాట. సో మూవీ షూటింగ్ స్టార్ట్ కాలేదు, మరి అప్పుడే ఎలా లీక్ అయింది అని అంటే పోస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ అంటారనమాట. అంటే ఇంకా కొన్ని షూటింగ్కి సంబంధించినటువంటి పనులు అయితే మిగిలి ఉన్నాయి అనేటటువంటిది అర్థం. అంటే సినిమాకి సంబంధించినటువంటి కాస్ట్, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిక్ సిస్టమ్స్ ఎక్కడెక్కడ తీయాలి అనేటటువంటి దాని మీద సెర్చ్ జరుగుతూ ఉంది. దాని మీద ఈ SSMB 29 రాజమౌళి గారు ఉండొచ్చు, మూవీ టీమ్ ఉండొచ్చు, వెళ్ళి మన పృథ్వీ గారిని కలిశారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంట, సినిమాలో నేను నటిస్తా అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే అక్కడ ఉంది సూపర్ స్టార్ మన మహేష్ బాబు గారు, మన మెగా డైరెక్టర్ SS రాజమౌళి గారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా వస్తుందంటే అవకాశం వచ్చుడే ఎక్కువ. దాన్ని అయితే మన పృథ్వీ గారు అయితే ఏమాత్రం కూడా రిజెక్ట్ చేయాలన్నమాట. దాదాపు ఆయనకే ఈ సినిమా తీస్తున్నందుకు 30 కోట్ల రెమ్యునరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి అఫీషియల్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. సినిమా దాదాపు 1000 కోట్ల బడ్జెట్. 1000 కోట్లు అంటే అర్థం చేసుకోండి ఎన్ని ఇయర్స్ పట్టింది. 500 కోట్లు పెట్టే దాదాపు 5 సంవత్సరాలు తీసిండు రాజమౌళి గారు. మరి 1000 కోట్లు పెట్టిండు, మరి 10 సంవత్సరాలు చేస్తారనేటటువంటి డౌట్స్ అన్ని కూడా వస్తున్నాయి. ఈ సినిమా అంతా కూడా ఒక ప్రపంచాన్ని చుట్టేటటువంటి ధీరుడుగా అండ్ మన పృథ్వీ గారిని విలన్గా చూపిస్తారా, మరి హీరో పక్కన ఇంకా ఎలివేషన్ క్యారెక్టర్లో చూపిస్తారా అనేటటువంటిది వేచి చూడాలి. ఇదైతే ఇంకా రివీల్ కాలేదనమాట. ఈ విషయం తెలిసిన తర్వాత నేనైతే షాక్ అయిపోయాను అనమాట. ఇది కదా మాకు కావాల్సింది. ఎందుకంటే పృథ్వీ గారు చూసుకున్నట్లయితే మోస్ట్ మంచి యాక్టర్ అనమాట. తను సింపుల్ గా చేయాలన్న తనే, మాస్ గా చేయాలన్న తనే. జనగణ మూవీలో తను సింపుల్ గా నటించిండు, మన సలార్ సినిమాలో యాక్టింగ్ ఇరగదీసిండు, రఫ్ క్యారెక్టర్లో, మాస్ క్యారెక్టర్లో అయితే మామూలుగా అల్లాడించారు ఆయన. మరి అలాంటి ఆయన ఒక గట్టి డైరెక్టర్ చేతిలో ఒక గట్టి హీరో ఎదురుగా ఉంటే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి అందరూ కూడా అనుకున్నారు. మరి దొరక అయితే రాజమౌళి గారితో అవకాశం అయితే దొరికింది. మన దీన్ని రాజమౌళి గారు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు, ఆ సినిమాలో ఆయన ఉంటాడా అనేటటువంటిది ఇక ఫ్యూచర్లో అయితే ఫుల్గా తెలియాల్సింది ఫ్రెండ్స్. నేనైతే ఫుల్గా వెయిట్ చేస్తాను సినిమా కోసం. ఎన్ని కోట్లు పెడుతున్నారు, ఎలా తీస్తున్నారు అనేటటువంటిది సెకండరీ, కానీ ఇక్కడ సూపర్ స్టార్ని ఎలా ఎలివేట్ చేస్తారు అనేటటువంటిది ఒక్క మాట అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రతి సినిమా గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం కదా, ఒక్కసారి SSMB 29 సినిమా రిలీజ్ అయిందంటే ఇక ప్రతి సినిమా పక్కన పెట్టి ఆ సినిమా గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. మళ్ళీ చెప్తున్నా, ఆ సినిమా గురించి మాత్రమే మాట్లాడుకుంటాం, వేరే సినిమా గురించి అయితే మాట్లాడుకోం. అలా ఎత్తడైనా మ్యాక్సిమం ఈ డిసెంబర్లో ఉండొచ్చు లేదా నవంబర్లో సినిమాకి సంబంధించిన పూజ అయితే జరిగిద్దంట. జనవరి నుండి అయితే మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారంట. 2025 జనవరి నుండి షూటింగ్ స్టార్ట్ అయితే. నేను షూటింగ్ స్టార్ట్ డేట్ చెప్పిన, ఇక రిలీజ్ డేట్ అయితే ఆ భగవంతుడికి, ఆ రాజమౌళి గారికి తెలియదు. ఆ రాజమౌళి గారు కూడా తెలియదు సినిమా ఎప్పుడు కంప్లీట్ చేస్తే అప్పుడే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక అది మాట్లాడుకోవాలంటే ఇండియాలో జాన్స్ని, మన పృథ్వీ గారిని, మన రాజమౌళి గారు ఎలా డీల్ చేస్తారు అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. బై. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం చేసి ఉంటాయి. నమస్కారం.